India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. శ్రీదేవి గారు, రీసెంట్గా మనం మెఫ్తాల్ స్పాస్ అనే టాబ్లెట్ని ఎక్కువ యూజ్ చేయకూడదు అంటాం. పీరియడ్స్ అనగానే ఉమెన్కి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, బిఫోర్ ఆఫ్టర్ కూడా క్రేవింగ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అసలు పీరియడ్స్ టైంలో ఒక ఉమెన్ పర్ఫెక్ట్గా ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవచ్చు? మీరు మూడ్ స్వింగ్స్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు చెప్పండి? కోపం వస్తుంది, అరుస్తారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళైతే వరిస్తారు, ఆఫీస్ ప్లేస్లో ఏమనుకుంటారు, వీళ్ళకి కోపం ఎక్కువ, వాళ్ళకి తెలియదు ఏ సిచ్యువేషన్ ఏంటి అనేది. బయట షూట్స్ ఉంటాయి, అర్థం చేసుకుని అరుస్తున్నారు, సీరియస్ అవుతారు అని మాట్లాడుతూ ఉంటారు. బట్ అది హార్మోనల్గా లోపల జరిగే ప్రాబ్లం అనేది తెలియదు కదా. అవును, యాక్చువల్లీ మూడ్ స్వింగ్స్ అంటే ఏంటంటే సడన్ చేంజ్ ఇన్ యువర్ ఎమోషనల్ స్టేట్ అనమాట. అవును, అది సాడ్నెస్ కావచ్చు, కొంతమందికి సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి, అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు. ప్లస్ ఏంటంటే అబ్బాయి ఇంకా నేను ఈ పని అంటే లైఫ్ అంతా మనకు అలాగే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్షణం ఫీలింగ్ ఈ క్షణం అనిపించదు. అవును, ఇంక ఇలాగే డల్గా అయిపోతాము. లేకపోతే అదే పనిని అంతకుముందు చాలా బాగా హ్యాండిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అంత బాగా హ్యాండిల్ చేయం. అంటే ఇదంతా బయట చూసే వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారు కదా. ఇదన్నీ ఏంటంటే సడన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ అనమాట. ఇది మీరు అనుకుంటారు కదా ఒక పీరియడ్స్ టైమ్ ఆ టైమే అని అనుకుంటారు. కాదు, ఇప్పుడు మన పీరియడ్స్ ఎట్లా 28 days 30 days ఉంటుంది కదా. పీరియడ్స్ ఫస్ట్ మనం ఉన్నప్పుడు దాన్ని మెనిస్ట్రల్ ఫేజ్ అంటాం. ఆ మెనిస్ట్రల్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్. అప్పుడు తర్వాత ఏమవుతుంది, తర్వాత ఇవి కొన్ని ఫేజెస్గా ఉంటుంది. మొత్తం ఈ నెల మీకు కంప్లీట్ అయ్యి రావాలంటే జనరల్లీ బాడీ ఏం చేస్తుంది, సృష్టిలో ఎగ్ రిలీజ్కి బాడీని ప్రిపేర్ చేయాలి. అంటే మీకు మెనిస్ట్రల్ ఫేజ్ ఉంటుంది, ఫాలిక్యులర్ ఫేజ్ ఉంటుంది, ఓవ్యులేషన్ ఉంటుంది, ల్యూటియల్ ఫేజ్ ఉంటుంది. ఈ 4 ఫేజెస్ని దాటుకుంటూ నెలంతా మనకు జరుగుతుంటాయి, బాడీలో రియాక్షన్స్ జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైతే ఫాలిక్యులర్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకొక హార్మోన్ లెవెల్ పెరుగుతుంది, తగ్గుతుంది. లేకపోతే ల్యూటియల్ ఫేజ్ వచ్చేప్పటికి ల్యూటిలైజింగ్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ఎందుకంటే ఎగ్ రిలీజ్ చేయడానికి బాడీని ప్రిపేర్ చేయాలి. ఓవ్యులేషన్ స్టేజ్ వచ్చేప్పటికి ప్రెగ్నెన్సీ కాకపోతే ఏం జరుగుతుంది, ఈ హార్మోన్స్ అన్ని ఫాల్ అయిపోతాయి, ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. ఈ ఫ్లక్చుయేషన్స్, ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన మూడ్స్లో ఏమవుతుంది, బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఆ బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్స్ వల్ల మనం ఇట్లా ఫీల్ అవుతాం. ఇది అందరికీ ఒకేలాగే ఉండదు చూడండి, కొంతమంది చాలా సాఫీగా జరిగిపోయినట్టు ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ సెన్సిటివిటీ ఆల్సో. మీరు ఎంత సెన్సిటివ్గా తీసుకుంటున్నారు. ఈ పీరియడ్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అ ఫిజియోలాజికల్ రిథమ్ ఆఫ్ యువర్ బాడీ అనమాట. మీరు ఆ రిథమ్ని అర్థం చేసుకొని ఆ కనెక్ట్ అంటే ఈ హార్మోన్స్ ఇప్పుడు పెరుగుతాయి తగ్గుతాయని మనకి అర్థం చేసుకొని వాటికి తగ్గ ఈ బ్రెయిన్లో వచ్చే చేంజెస్, వాటి కెమికల్ రియాక్షన్స్ని అర్థం చేసుకొని మీరు రెడీగా ఉంటే కొంతవరకు వాటిని మీకు అది తెలుస్తుంది. మనకి ఇప్పుడు మనకు పీరియడ్స్ దగ్గరకు వస్తుంది, మనం డెఫినెట్గా మనం ఇట్లా రియాక్ట్ అవుతామని మనకు తెలుసు. ఎందుకంటే మనందరం సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ అందరికీ ఉంటుంది. చిన్నప్పుడు లేకపోయినా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మనకి ఇది అర్థమైపోతుంది. మనం కనుక మన బాడీ రిథమ్ని ఆ ఫిజియలాజికల్ రిథమ్కి అలైన్ చేసుకుంటే కొంత మటుకు వాటిని బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే. తర్వాత మీరు ఇంకోటి అడిగారు, మెఫ్తాల్ స్పాస్ ఇవన్నీ. నేను చెప్పాను కదా, ఇది సడన్గా రాదు. ఇది ఎందుకని ఇలా వస్తుంది అంటే మీరు చూడండి, రెగ్యులర్గా నేను ఒక 13 years నుంచి టీచ్ చేస్తున్నాను. యోగా చేసిన తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్ళిపోతాయి కూడా తెలియదు, అంత స్మూత్గా జరిగిపోతాయి. ఎందుకని అంటే యోగా హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మెటబాలిజం అనమాట. ఎవరికైతే మెటబాలిజంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో బాగా, వాళ్ళు ఇలాంటి వాటిని ఎక్కువగా ఫేస్ చేస్తారు. అందరికీ ఇలా ఉండదు. ఈ న్యూరల్ కనెక్షన్ ఉంటుంది కదా, హైపర్ సెన్సిటివిటీ, ఇదంతా కూడా ఎవరైతే మెటబాలిజంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయో అదే మీరు రెగ్యులేట్ చేశారనుకోండి త్రూ స్మాల్ మూమెంట్స్, స్ట్రెంగ్త్ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, ఇదన్నీ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా మటుకు వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు వస్తుంది మనకి పెయిన్ చెప్పండి, ఎండోమెట్రియం లేయర్ షెడ్ అవ్వాలి. యూట్రస్ లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఎండోమెట్రియం లేయర్, అది షెడ్ అయిపోవాలి. ఇఫ్ నాట్ ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్, అవసరం లేదు కదా ప్రతిసారి ప్రెగ్నెంట్ అవ్వదు. అందుకని అదంతా ఎండోమెట్రియం లేయర్ అంతా షెడ్ అయిపోవాలి. ఆ షెడ్ అయినప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అయినప్పుడు మీకు పెయిన్ తెలుస్తుంది. అదే మీకు సర్క్యులేషన్ బాగుండింది అనుకోండి, మీ మెటబాలిజం బాగుండింది, సర్క్యులేషన్ బాగుండింది, అంత బాగుంటే స్మూత్ షెడ్డింగ్ ఉంటుంది కదా, అప్పుడు మీకు అంత ఈ స్వింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉండదు, అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలు ఉండదు. ఓకే. సో ఇదంతా ఒక రోజులో జరిగేది కాదు, ఈ 4 రోజుల సమస్య కాదు ఇది, ఈ 4-5 రోజులు. ఇట్ ఈస్ అ ఫేజ్ ఆల్ త్రూ ద మంత్. అండ్ ప్యూబర్టీ దగ్గర నుంచి
మీరు ఇక్కడికి వచ్చే వరకు మీ బాడీలో జరిగేవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో దీనికి కూడా మనం హోమ్ రెమెడీస్ ఏమైనా ట్రై చేయొచ్చా? వస్తే ట్రై చేయొచ్చు, నేను రాకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నాను. రాకుండా చూసుకోవచ్చు, బట్ చాలా మంది వచ్చిన తర్వాత అంటే చేంజ్ అనేది ఇమీడియట్ గా రాదు కాబట్టి మెల్లమెల్లగా మార్చుకోవాలి అంటే ఎలా మార్చుకోవాలి? ఎప్పుడైనా అండి మీరు ఆసనాస్ అంటే ఏంటంటే మీ ఫిజికల్ అండ్ మస్కులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇంటర్నల్ ఆర్గన్స్కి వచ్చేటప్పటికి ప్రాణాయామ పనిచేస్తుంది. మొబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ బాడీ. ఫస్ట్ మొబిలిటీ అని చెప్తున్నా కానీ మొబిలిటీ సరిపోదు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి, ఎండ్యూరెన్స్ కావాలి. ఇదన్నీ బాడీలో ఉంటే మీరు ఏదైనా జయించవచ్చు. ట్రస్ట్ మీ, ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. మీ బాడీతో మీరు ఏదైనా చేయొచ్చు. సో మొబిలైజ్ చేయలేదు అనుకోండి జాయింట్స్, ఏమవుతుంది, అక్కడ సరిగ్గా సర్క్యులేషన్ వెళ్ళదు. అలాగే ప్రతిదీ కదా. ఈ నేను ప్రాణాయామ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది, డైరెక్ట్ గా నేను ప్రాణాయామ చేస్తే అంటే కూడా కుదరదు. ఎందుకంటే మీ లోపల ఉండే ఛానల్స్ అవన్నీ మన లోపల పైప్స్ లాగే ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ గా లేవనుకోండి, మీరు తీసుకున్న బ్రెత్ సరిగా వెళ్తుందా లోపలికి? వెళ్ళదు. సో మీరు ఏం చేయాలి, ఆసనాతోటి స్ట్రెచ్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. స్ట్రెచ్ చేసి ఫ్లెక్సిబుల్ చేసి వైండ్ చేసి అన్వైండ్ చేసి ట్విస్ట్ చేస్తే ఛానల్స్ అన్ని కాస్త క్లియర్ అవుతాయి. అదే మీరు బ్రెత్తో సింక్రనైజ్ చేశారనుకోండి ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ఆసన స్థితిలో ఇవన్నీ మీరు చేశాక అప్పుడు కనుక మీరు ప్రాణాయామం చేస్తే అప్పుడు ఏమవుతుంది, బ్రెత్ ఫ్లో, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ఎఫిషియన్సీ పెరిగి మీరు ఎక్కడెక్కడికి సరిగ్గా ఏవేవి అందాలు, న్యూట్రియంట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఎవరు తీసుకుని వెళ్ళాలి, ప్రతి సెల్కి అందించాల్సిన బ్లడ్. సో సర్క్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సర్క్యులేషన్ మీరు ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో మీరు ఏ ఆర్గాన్ అయినా బాగా చూసుకోగలుగుతారు. ఏ ఆర్గాన్ ఫంక్షన్ అయినా. ఇప్పుడు మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి, అంటే ఏంటి, యు ఆర్ అండర్ స్ట్రెస్ మేబీ కదా. స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ అనేది అసలు ఒకటి ఉందా మనకి ఇదివరకు రోజుల్లో? ఇప్పుడు ఎందుకు ఉంటుంది? వీఆర్ అన్ఏబుల్ టు మేనేజ్ ద రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్, రైట్? ఆ రెండు మధ్య గ్యాప్, దాన్ని ఫిల్ చేయలేకపోవడం. ఎందుకని, మన సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఆ చేసే అంత పీస్ఫుల్ మైండ్ సెట్ మనకు ఉండట్లేదు. మళ్ళీ దీనికి మీరు మన ఇదన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాదండి, హార్మోనల్ చేంజెస్ అంతే ఇవన్నీ. దిస్ ఈస్ నాట్ నెసెసరీలీ ద ఇంబ్యాలెన్స్, ఇట్ ఈస్ జస్ట్ changes. We need to adapt our mindset. Okay. We need to tune our brain to adapt to those changes. ante. Okay. Brain tune చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఏదైనా ఓకే ఎనీథింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ.